కలలో భయం వేస్తే దీనికి చెవటపట్టబడి ఇంకా నేను చెప్తే బాగుండదు. కానీ అనేక రకాల చిహ్నాలు శరీరం మీద కనపడితే కలలో పొందిన అనుభవాల చిహ్నాలు అందరికీ తెలిసే విషయం. ఎలా నిజం అవుతుంది, ఎలా జరుగుతోంది? అంచేత ఆ శరీరం మాయేనా కల్పనైనా దానికి దీంతో ఏదో గాఢమైన అనుబంధం ఉంది ఖచ్చితంగా, లేకపోతే ఎందుకు జరుగుతోంది? అంచేత ఆ కలలో పొందిన దుఃఖం మనం పొందలేదు అనొద్దండి, మనమే పొందాము. పైగా పొద్దున్న లేవగానే ఏమంటాం మనం, నాకు చక్కగా పెళ్లి పందిరి అన్నీ కనపడి అక్కడ నీలాపాడేదా పెళ్లి చేసుకో తర్వాత లేలే ఉంటుంది ఇక్కడ అని పెళ్ళంతా వర్ణించి చెప్పాం. నాకు ఇలాంటి మంచి కళ వచ్చింది, శుక్రవారం పొద్దున్నే వచ్చింది కూడాను, దానికి పెద్ద ప్రత్యేక ఫలం ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఇక్కడ అజ్ఞానంలో పడేవాడికి ఎంతైనా పడేస్తారు పక్కవాళ్ళు, ఇంకా 100 పంచాంగాలు రాస్తారు. అందుకని ఈ కళను వివరిస్తున్నామే మనం, ఇదంతా ఇలా వచ్చింది అలా వచ్చింది ఒక గంట తరబడి. అంటే నువ్వు చూసావా లేదా, చూడటం కాదు అనుభవించావా లేదా, పోనీ అది గొప్ప అనుభూతి పొందావా లేదా? పొందినప్పుడు ఆ శరీరంలో నువ్వు ఉన్నావా, పడుకున్న శరీరంలో ఉన్నావా? అంతేకాదు ఆ కళలో గాఢమైన అనుభూతిలో ఉన్నప్పుడు ఈ పడుకున్న శరీరాన్ని ఎవరన్నా పిలిచినా మనకి వినపడదు.